ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. తూతూ మేమే అనే కాన్సెప్ట్ ఎక్కువగా మనం ప్రచారంలో చూస్తుంటాం. అదెందుకు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది? ఓటమిని జీర్ణించుకోలేక బొక్కి తినడానికి అలవాటు పైన పడిన కొన్ని పందికొక్కులు ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ మీద పడి కుక్కల్లాగా మొరుగుతున్నారు. బియాండ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక బౌండరీ అనేది ఉంటుంది, మాట్లాడడానికో, విమర్శించడానికో, ఆరోపించడానికో. బూత్ శాస్త్ర పితామహుడు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో బూతులకి ఒక పుస్తకం రాసి దానికి కర్త కర్మ క్రియ ఎవరినైనా చెప్పాలంటే 4.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆయనకు చెప్పు చూపిస్తాడు. ఏమా దురహంకారం? దొర దగ్గర బానిస అయితే దొర కోటలో మొరగాలి. దొర పెంపుడు కుక్కగా పెరగాలనుకుంటే వాళ్ళ చుట్టూ మొరగాలి. నిజంగా జరగాల్సినటువంటి చర్చో లేకుంటే దానికి రావాల్సినటువంటి పరిష్కారం గురించి ఆలోచించకుండా మొత్తం సైడ్ లైన్ అయిపోయినట్టు అనిపించలేదు ప్రస్తుత పరిస్థితి. మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన నాటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఆ కవిత గారి లిక్కర్ కేసుల నుంచి బయటపడ్డానికో, కేసీఆర్ చేసిన కరప్షన్ నుంచి బయటపడ్డా. ఫిబ్రవరి 13న కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టేసి ప్రజలకు వివరించాలి, ప్రజల కోసం పోరాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెడుతోంది, భారీ బహిరంగ సభ. అయితే నగరం నడిబొడ్డున హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చర్చకు రా, కాదంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్ట మీద చర్చ పెడదాం. కేంద్రంతో పోరాడతాము అంటున్నారు. అయితే మూడోసారి కూడా మేమే వస్తాము అనే మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్తున్నారు. మీరు కేసీఆర్ గారి స్పీచ్లు చూసారా? దిగిపోయే ముందు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్న రోజు వారి స్పీచ్లు వింటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ తెలంగాణను నా టెరిటరీ, ఇది నా రాజ్య స్థాపనం చేసుకున్నా, కేసీఆర్ రాజ్య స్థాపన చేసుకున్నా, ఇక బతుకున్నంత కాలం నేనే ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అనే కలలుగంటూ మాట్లాడాడు. ఏమైంది? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కరెక్ట్గా 2 నెలలు గడుస్తోంది. అయినప్పటికీ పెట్టాల్సినటువంటి ఫోకస్ దేని మీద పెట్టాలి, ఎందుకనేది పక్కదారి పట్టిందా, పోటాపోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎందుకని జరుగుతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్. మహేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో కరెక్ట్గా 2 నెలలు అయింది కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత. సో హామీల అమలు అనేది మెల్లిమెల్లిగా స్టేజ్ వైజ్గా, ఫేజ్ వైజ్గా చేసుకొని వస్తున్నప్పటికి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు, తూతూ మేమే అనే కాన్సెప్ట్ ఎక్కువగా మనం ప్రచారంలో చూస్తుంటాం. అదెందుకు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది? అంటే కవిత గారు, ప్రజాస్వామ్య విలువల మీద, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు మీద నమ్మకం లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇదంతా కూడా. ప్రజలు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మీ ప్రభుత్వం వద్దు అని తీసి బండకేసి కొట్టి ఇంటికి పంపించినారు కేసీఆర్ గారిని, వారి ప్రభుత్వాన్ని. దాన్ని జీర్ణించుకోలేక, ఓటమిని జీర్ణించుకోలేక బొక్కి తినడానికి అలవాటు పైన పడిన కొన్ని పందికొక్కులు ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ మీద పడి కుక్కల్లాగా మొరుగుతున్నారు. ఈ మాట నేను మాట్లాడిన ఒరిజినల్గా నా నైజం ఇది కాదు. అంటే భాష పార్లమెంటరీ పద్ధతుల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తిని. కానీ ఒక్కసారి కొన్నిసార్లు ఎవరి భాషలో వాళ్ళకి సమాధానం చెప్తేనే అర్థమవుతుంది అనే పద్ధతిలో ఈరోజు రాజకీయాలు తయారైనాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కుక్కలాగా మొరుగుతున్నారు అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే, అరే 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు మీరు, ఈ రాష్ట్రాన్ని ఏ గతి పాలు చేసిండ్రో ఆల్రెడీ శ్వేతపత్రాల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏమి, మీరు చేసిన లోపాలు ఎక్కడున్నాయి, తర్వాత మేటిగడ్డ కాళేశ్వరం పేరుతో చేసిన దోపిడీ ఏంది. సో ఈరోజు కొత్తగా మిషన్ భగీరథలో వచ్చింది, లాస్ట్ గొర్రెల పంపకాన్ని వదలలేదు. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా, అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు మహబూబ్నగర్లో ఊరి మీద తిరిగే పందుల్ని పట్టుకుంటారు కదా, సిటిజన్స్ కంప్లైంట్ ఇస్తే మహబూబ్నగర్ పట్టణంలో పట్టిన పందుల్ని కూడా 10 కోట్లకు అమ్ముకున్నానంట. అది కూడా ఒక స్కామ్. అంటే పందులు నమ్ముకునే వరకు దిగజారిపోయిన ఈ పందికొక్కుల్ని మేము డెఫినెట్గా అసెంబ్లీలో నాడు ఎండగట్టినాం, నేడు ఎండగడతాం, రేపు జరగబోయే సమావేశాలు కూడా ఎండగడతాం. అయితే మేము వచ్చి 2 నెలలు కాకముందే మా మీద ఇంత బురద జల్లి, మా మీద ఇంత ఇది, అంటే అధికారానికి దూరమైన ఓ పిచ్చి ఉంటుంది కదా.
సో అదే ఆ పిచ్చి అన్నారు. ఆ ఆ పిచ్చి పిచ్చిని విత్డ్రాయల్, ఇవన్నీ విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ అంటారు, సిమ్టమ్స్ అంటారు. సో పవర్ నుంచి దిగిపోయే క్రమంలో అయ్యో మన చేతి నుంచి అధికారం పోయిందా, దోసుకునే అన్ని ఇంకా మిగిలి ఉన్నాయి అని తెలంగాణని ఇంకా నిండా ముంచుదామని ఫిక్స్ అయింది కదా మెంటల్గా. అది ఎక్కడ ప్రజలు తిప్పి కొట్టేసరికి, మాకు ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చేసరికి వాళ్ళు జీర్ణించుకోలేక మాట్లాడుతారు. మేమేమంటున్నాం, ఈరోజు ఈ 2 నెలల్లో మీరు చేయలేని అద్భుతాలు చేసి చూపిస్తున్నాం. ఒకటి, మేము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, మేము ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి అర్జీలు ఇచ్చుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించినాం, మీరు నిర్మించుకున్న కోటలను బద్దలు కొట్టినాం, తాళాలు బద్దలు కొట్టినాం, సామాన్యుడు దర్జాగా ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పులే గారి ప్రజాభవన్లో వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుని దానికి వితిన్ 2 వీక్స్ పరిష్కారం జరిగేటట్టు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఒక పూర్తి యంత్రాంగం పనిచేస్తుంది దాని మీద. మేము ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నాము ఒకవైపు. ఈ 2 నెలల్లో మేమేం చేసినాము, 100 రోజుల్లో మేము చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మేమే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ప్రజాసేవకు ఎవడైనా వాళ్ళేమో దోసుకోవడానికి టార్గెట్ పెట్టుకొని పనిచేసినారు. మేము ప్రజలకు సేవ చేయడానికి, మేము ఇచ్చిన హామీలు అందించడానికి ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఎప్పుడు చెప్పిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి అని స్టార్టింగ్లో చెప్పిండ్రు. మొన్న 10 ఏళ్ళలో అమలు కాలేదు కదా. మేము అట్లా చెప్తలేము, చెప్పినది 100 రోజుల్లో అమలు చేస్తామన్నాం. 2 కార్యక్రమాలు అమలు అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. ఇంకో 2 కార్యక్రమాలు గృహజ్యోతి కానీ, తర్వాత సిలిండర్ స్కీమ్ కానీ, మహిళా పెన్షన్ కానీ ఈ బడ్జెట్ సెషన్స్లో దానికి ఒక రూపం వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇవి కూడా అమలు అవుతాయి. మిగిలినవి మేము ఏదైతే 100 రోజుల డేట్ పెట్టుకున్నామో ఆ 100 రోజుల నాడు మేము అమలు చేయకపోతే మీరు 6 హామీలు చెప్పిండ్రు, మీరు 100 రోజుల్లో అమలు స్టార్ట్ చేస్తామన్నారు, చేయలేదు. అప్పటికి కూడా వాళ్ళకి అరిగే అర్హత ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ల నాటి ముచ్చట్లు కూడా వాళ్ళు అమలు చేయని 100 కోకొల్లలు ఉన్నాయి. అయినా కూడా మేము అడగమంటున్నాం. మేము వాళ్ళలాగా అయ్యో మమ్మల్ని విమర్శించొద్దు అని మేము అంటలేం. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇది హనీమూన్ పీరియడ్ అంటారు. ఒక 6 నెలలన్నా ప్రభుత్వం సెటిల్ కావాలి కదా. మంత్రులకు శాఖలు అలర్ట్ అయినాయి, అధికారులు లేరు. మంత్రులకు పిఎస్లు లేరు, 2 పిఎస్లు 3 పిఎస్లు పనిచేస్తే కానీ ఒక్కొక్క మంత్రి దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఇంపార్టెంట్ శాఖలే. వాళ్ళకి పిఎస్లు లేరు, సరైన సెక్రటరీలు లేరు, ఇంకా వ్యవస్థ కూర్పు జరగలేదు. వెట్టింగ్ జరుగుతుంది. అంటే ఇలా ఎవరు ఏంటి అనేది ఒక ప్రాతిపదికన ఒక యాడ్ స్టిక్ పెట్టుకొని అన్ని అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారుల అపాయింట్మెంట్స్ మీరు చూసారు, పోలీస్ శాఖలో అపాయింట్మెంట్స్ మీరు చూసారు. సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీఎస్పీఎస్సీ అపాయింట్మెంట్స్ జరిగినాయి, వాటిలో సామాజిక సౌతల్యం పాటించిన ఈ పాపన పోయినరా ఈ టీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ మహేష్ గారు మీరు ఒక పిచ్చి అన్నారు, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ ఏమైనప్పటికీ కుక్కలని కూడా అన్నాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని వాడాల్సినటువంటి అవసరం నాట్ ఓన్లీ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇక్కడ కుక్కలు అన్నారనే దానికంటే కూడా బియాండ్ ఎందుకు మాట్లాడుతున్నారు. ఒక బౌండరీ అనేది ఉంటుంది మాట్లాడడానికో, విమర్శించడానికో, ఆరోపించడానికో. అవన్నీ కూడా సర్పాస్ చేసి ముందుకెళ్ళి అంత మాట్లాడాల్సిన అవసరాలు ఏమున్నాయి? ఈ ప్రశ్న మీరు వాళ్ళని అడగాలి, మాట్లాడుతున్న వాళ్ళని అడగాలి, సమాధానం చెప్తున్న వాళ్ళని అడగొద్దు. టీఆర్ఎస్ నాయకులు మొదలుపెట్టింది ఇది. బూతు శాస్త్ర పితామహుడు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో బూతులకి ఒక పుస్తకం రాసి దానికి కర్త కర్మ క్రియ ఎవరినైనా చెప్పాలంటే కేసీఆర్ గారి పేరు చెప్పాలి. తిట్లు ఏమైనా ఉన్నాయా? మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిగా దిగిపోయే కొద్ది రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కేంద్ర మంత్రి మీద రండా అని మాట్లాడిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అచేతనతనో చాతగానితనో విమర్శించే క్రమంలో మా ముఖ్యమంత్రి గారు కూడా అదే పదం వాడిండ్రు. నాడు కేసీఆర్ గారు మాట్లాడితే అది గొప్ప విమర్శకి, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అదేమి తప్ప. బట్ వాళ్ళు అన్నారని మనం కూడా అనాల్సిన అవసరం మరి ఆయనకు అదే భాష. ఇప్పుడు నేనేమంటున్నా కవిత గారు, మీకు తెలుగు వచ్చు, నన్ను తెలుగులో ప్రశ్న అడుగుతున్నారు, మీకు నేను తెలుగులో సమాధానం చెప్తున్నా. కేసీఆర్ గారికి బూతులే అర్థమవుతాయి, ఎందుకంటే ఆయన మాట్లాడేటి బూతులు. మేము వాటిలోనే సమాధానం చెప్పాల్సిన అనివార్య పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ భాషలో జవాబు ఇవ్వాల్సి వస్తుంది. వాస్తవంగా మాకు ఆ ఇంటెన్షన్ ఏం లేదు. మీరు చూస్తే చాలా రోజులు మా ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఇన్ ద సెన్స్ చాలా పార్లమెంటరీ ఓరియంటెడ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అరే మేము కుర్చీ సరిగా చూసుకునే లేదు, నెలగాలే 10 ఏళ్ళు పందికొక్కులాగా బొక్కి తిన్నారు ఈ రాష్ట్రంలో. కుర్చీలన్నీ మాసిపోయేటట్టు కూర్చొని 10 ఏళ్ళు కూర్చున్నారు కదా. ఒక 2 నెలలు దూరం ఉండి మేము అడిగిన 100 రోజులే కదా, ప్రజలను అడిగిన వీళ్ళెవడినండి. ప్రజలు ఎవరినైనా బాస్ చేయాలన్నా దింపేయాలన్నా ప్రజల చేతిలో ఉంది. మేము ప్రజలకు ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పినాం. మేము 66 అంశాలు అంటున్నాం, దీనిలో ప్రధానంగా 6 హామీలు. ఈ 6 హామీలు అమలు చేయడానికి మాకు 100 రోజుల సమయం ఇవ్వండి,
మాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి, 100 రోజుల్లో ఈ 6 హామీలు అమలు చేసి తీరుతామని మేము ప్రజల ముందుకు పోయినా ప్రజలు అది మమ్మల్ని విశ్వసించి మమ్మల్ని నమ్మకంతో మాకు ఓటేసి మాకు ప్రభుత్వాన్ని అందించారు. మేము ఆ 100 రోజులైనా కంప్లీట్ చేయాలి కదా. ఈ మూర్ఖులకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? ఏంది ఆ భాష? ఒక్క మాట, ఏంది అంత తీసుమార్కన్నా బాలకృష్ణ బానిస, దొరకాళ్ళ దగ్గర ఒక బానిస, ఆయన వ్యక్తిత్వం కోల్పోయి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తారా? 4.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆయనకు చెప్పు చూపిస్తాడు? ఏమా దురహంకారం? దొర దగ్గర బానిస అయితే దొర కోటలో మొరగాలి. దొర పెంపుడు కుక్కగా పెరగాలనుకుంటే వాళ్ళ చుట్టూ మొరగాలి, వాళ్ళకి ఏదైనా పని చేయాలి. కానీ ప్రజల మీనబడి ముఖ్యమంత్రి మీనబడి నాలుక కోస్తామంటున్నాను నేను. మేమేమి అంటే మా కాంగ్రెస్ నాయకుల నుంచి ఈ భాష మీరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ దొంగకు చెప్పే సమాధానం అంటూ మేము ఆ సమాధానమే చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళకి ఇదే భాష అర్థమైంది. ఒక్కసారి చెప్పు లేపి మొత్తం రాష్ట్రం అంతా చెప్పులు లేపించుకుంటున్నాడు. బాగుందా ఇప్పుడు? బట్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి దేని గురించి అయితే విమర్శిస్తున్నారో ఆ పనులు చేసి చూపించకుండా వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చేశారు, కేవలం ఆ చర్యల మీద ఫోకస్ అనేది ఎందుకు కనిపిస్తోంది? చేతులతో చూపించారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంది? అసలు సుమన్ అనేది మనకు టాపిక్ కాకూడదు, బట్ మీరు ఇట్లాంటి వల్గారిటీ మాట్లాడుతున్నారు అన్నందుకు వీళ్ళే ఆయన ఏమంటే యథా రాజా తదా ప్రజ, ఆయన గురువు ఈయన శిష్యుడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది శిష్యుల్ని తయారు చేసి పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ భాషే ఇంత. వాళ్ళ గురించి మనం మాట్లాడే సమయం వేస్ట్ చేయొద్దు. కానీ వాళ్ళు మనల్ని అందరినీ ఓ చర్చలోకి లాగుతున్నారు. మేమే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే, మేము వచ్చి 2 నెలలు అయింది, మేమెప్పుడు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి, మేము కేఆర్ఎంబికి మేమెప్పుడు ఈ యాజమాన్య హక్కులు ఇచ్చినాం. ఇవేవో చర్చలు అంతకుముందే జరిగినాయి. అప్పుడు నువ్వు కరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉంటావు, అటు ఎలక్షన్స్ జరుగుతుంటాయి, అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటారు. నువ్వు నాగార్జున సాగర్ మీద పోలీసు వాళ్ళని పెట్టి జగన్ను ప్రతాపం చూపిస్తా ఉంటే నువ్వు గాజులు దొడుకొని కూర్చున్నావు, చేతగాని దద్దమ్మ నువ్వు రండా అని చెప్పిండు ముఖ్యమంత్రి. తప్పేముంది? నువ్వు తెలంగాణ ఉద్యమం కోసమే కదా నువ్వు చెప్తావు. తెల్లారు లేస్తే ఏం చెప్తారంటే, మోడీ దేశంలో దేశభక్తి పేరుతో రాజకీయం, ఈయన తెలంగాణ పేరుతో రాజకీయం కదా. తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు, మీరు కూడా ఉద్యమంలో సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా అనేక సార్లు మీరు కూడా ఒక దశలో పోలీస్ దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి, జర్నలిస్టులు కూడా అందరూ కూడా పాల్గొన్న సందర్భాల్లో. సో అట్లాంటి తెలంగాణ పోరాటం ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు అయినప్పుడు నువ్వు నీళ్లు ఆడ ఆగమైపోతుంటే నువ్వు చూసి చూడనట్టు కళ్ళకు గంతలు కట్టుకుని ఒక దద్దమ్మలాగా ఓ జేజమ్మలాగా నువ్వు కూర్చొని ఉంటివి. దాన్ని మా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించి, మేము ప్రశ్నించకపోదు మా భాష వాడాల్సిన అవసరం, తిరిగి మా మీద ఆ బదనం మా మీద వేస్తున్నారు కదా. మీ మీద కేఆర్ఎంబికి అప్పచెప్పినమన్నట్టు ఏడా రివ్యూ. మహేష్ గారు, ఇప్పుడు ఈ పాయింటే నిజంగా జరగాల్సినటువంటి చర్చో లేకుంటే దానికి రావాల్సినటువంటి పరిష్కారం గురించి ఆలోచించకుండా మొత్తం సైడ్ లైన్ అయిపోయినట్టు అనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన నాటి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఆ కవిత గారి లిక్కర్ కేసుల నుంచి బయటపడ్డానికో, కేసీఆర్ చేసిన కరప్షన్ నుంచి బయటపడ్డానికో, సిబిఐ ఈడీలను దూరం ఉంచడానికో వాళ్ళు చెప్పినట్టు తానా అంటే తందానా అన్నారు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీని ఎఫెక్టివ్గా వాడుకున్నారు. ఈ విషయంలో నీ తెలివేమైపోయింది అంటున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేసింది కేసీఆర్ని. మరి తెలంగాణలో అంత పెద్ద ప్రాజెక్టు మన టెరిటరీలో, మన తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టు కట్టడం ఉంటే దాన్ని కూడా పక్క రాష్ట్ర పోలీసు వాళ్ళని పెట్టి తరుముకోపోతామంటే నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నాం. ఇది బేసిక్ క్వశ్చన్ కదా. ఇది ముఖ్యమంత్రి గారు వారు వ్యక్తిగతంగానో ప్రభుత్వం తరఫున కాదు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఓట్లేసి 10 ఏళ్ళు నిన్ను అధికారంలోకి కూర్చోబెట్టిన ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు. దానికి నానా కుక్కలు నానా రకాలుగా దమ్ముంటే రమ్మను, చర్చకు రమ్మంటుంది కదా ముఖ్యమంత్రిని. రమ్మను కేసీఆర్ గారు, మీరు మీ ఐ డ్రీమ్ వేదిక మేము సవాల్ చేస్తున్నాము, కేసీఆర్ గారిని చర్చకు రమ్మను. అమరవీరుల స్తూపం దగ్గర పెడదామా, లేదా ట్యాంక్ బండ్ మీద పెడదామా, అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడదామా, ఏడ పెడదామో చెప్పమనండి. సో అసెంబ్లీలో వెళ్ళిపోతాడు కదా. అసెంబ్లీ సమావేశాలు 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నల్గొండలో ఫిబ్రవరి 13 కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టేసి ప్రజలకు వివరించాలి, ప్రజల కోసం పోరాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెడుతోంది, భారీ బహిరంగ సభ. మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు, వీటన్నిటినీ ప్రజలకు చెప్పాలి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా చెప్పాలని ఆశయం ఉంది కదా అక్కడ. ఒకటి, ఆ సభ ఒకవేళ జరిగితే ఆ సభలో మనం ఆ తర్వాత కూడా మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఆ సభలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి క్లారిటీ రాదు. మళ్ళీ గివే కాంగ్రెస్ను దుమ్మెత్తి పోసి ఒక ఎన్నికల క్యాంపెయిన్ లాగా వాడుకునే ప్రయత్నమే జరుగుతుంది. నేనేమంటున్నా, దమ్ముంటే
అయితే నగరం నడిబొడ్డున హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చర్చకు కాదంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్ట మీద చర్చ పెడదాం. మా ముఖ్యమంత్రి గారు వస్తారు, అధికారులందరూ వస్తారు, వాళ్ళ కోసం తొత్తుల్లాగా పనిచేసిన వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఎవరినేమి విడిచిపెట్టదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల ధనాన్ని వృధా చేసిన పాలకుని వదిలిపెట్టదు, వాడికి వత్తాసులు పలికిన అధికారులను వదిలిపెట్టదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటికే క్లియర్ చేస్తున్నారు. లేదంటే నీకు ఎట్లాగూ ప్రజాస్వామ్య విలువల మీద చట్టసభల మీద కేసీఆర్ గారికి నమ్మకం లేదు. ఉంటే అసెంబ్లీలో రా, నీ కేసీఆర్ విల్ బీ ఎక్స్పోజ్డ్ ఇన్ ఆల్ యాంగిల్స్. కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీలో మమ్మల్ని ఫేస్ చేసే ముఖం లేక పారిపోతే మేము చెప్పలేము, కానీ అసెంబ్లీలో కేసీఆర్ కూర్చుంటే కేసీఆర్ మొత్తం తతంగం అంతా స్క్రీన్ మీద ప్లే చేస్తుంది. ప్రభుత్వం ఏమి ఉత్తగలేదు, అంతా సమాచారం ఉంది. ఈ పిల్లి బిత్తిరిగాలతో ఎందుకని వదిలేస్తున్నాం అంతే. రేపొద్దున కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి కూర్చున్నాక కేసీఆర్ గారు ఆడిన డ్రామాలు, కేసీఆర్ గారు ఏది ఆయనలో ఊహల్లో ఆయన డాక్టర్, ఆయన ఇంజనీర్ అవతారం అయితే అన్నీ ఇట్లా సత్యనాశనం చేసింది కదా తెలంగాణను. ఆ మేటిగడ్డ కూల్చడానికి కూడా పైసలే అవుతాయట. ఒకవేళ నిజంగా అది పనికిరాదు, అన్ఫిట్ అని తేలిస్తే కూల్చడానికి కూడా డబ్బులు అవుతాయి. అంటే కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. భవిష్యత్ తరాలు కేసీఆర్ని క్షమించవు. ఆ రకంగా అవినీతి జరిగింది. మేము ఇంకా ఇప్పుడు ప్రభుత్వ సమాచారం పూర్తిగా రావాలని ఓపిక పడుతున్నాం. పూర్తి సమాచారం అసెంబ్లీలో పెడతాం. అది మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మొత్తంగా మేటిగడ్డ, అన్నారం, సుందిల్ల పంప్ హౌజులు కానీ, తర్వాత మిగతా అంశాల్లో కానీ ఎక్కడ అవినీతి జరిగిందో అది ఎక్స్పోజ్ చేసి పెడతాం. కేసీఆర్కు దమ్ముంటే మమ్మల్ని అసెంబ్లీలో, మా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎదుర్కోమని. ఈ చిల్లరమల కుక్కలతో మాట్లాడిస్తే దానికి ఏం శాంటిటీ ఉంటుంది చెప్పండి? అయిపోయి ఓ రోజు మాట్లాడినావు, కేసు అయింది, తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ప్రజా పోరాటం బీఆర్ఎస్ చేస్తూ ఉంటుంది, మీరేమో పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట. ఎందుకని గతంలో 10 ఏళ్లలోనే దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, సీఎం కేసీఆర్ కూడా పదే పదే ఆ మాటలు చెప్పారు. అవన్నీ మీకు ఎందుకు కనిపించలేదు? శ్వేతపత్రాలు లేకుంటే ఆరోపణలు, అక్కడ అవినీతి జరిగింది, అప్పులున్నాయి, ఇవి మాత్రమే ఎందుకు కనిపించాయి అనేది? దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి వాళ్ళ ఇంట్లోనే జరిగింది. బహుశా నాకు తెలిసి కేసీఆర్ గారు ఎప్పుడు ఊహించుండరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని. వాళ్ళ తరతరాలు ముఖ్యమంత్రులు ఎవరు లేరు. సో అదొక అభివృద్ధి జరిగింది ఆయనకు వ్యక్తిగతంగా. కొంతమంది రాజ్యసభ మెంబర్లు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. సో దశాబ్దంలో శతాబ్ద అభివృద్ధి మొత్తం ఈ జరిగింది కేసీఆర్ కుటుంబానికి, వారి అనుయులకు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దశాబ్దంలో 10 శతాబ్దాల వెనుకబాటు తెలంగాణ ప్రజలకు ఏర్పడిందని చెప్తాను నేను. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మీరు? రియల్ ఎస్టేట్ వెంచర్ల చుట్టూ వేసిన రోడ్ల, రియల్ ఎస్టేట్ వెంచర్లకు డిమాండ్ పెంచడానికి కట్టిన బ్రిడ్జ్ల, ఈకో సిస్టాన్ని డ్యామేజ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లకు దగ్గరగా గుట్టలన్నీ తవ్వుకపోయి వేసిన రోడ్ల. హైదరాబాద్ డెవలప్ అవ్వలేదా? ఏదండి హైదరాబాద్ డెవలప్ అవ్వలేదా? దానికోసం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ డెవలప్మెంటే మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ కాదంటున్నా. తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది కవిత గారు? మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. 1969 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ కాదు, మిగతా జిల్లాలు విస్మరించబడ్డాయి. తెలంగాణలో ఈ రోజు కూడా జిల్లాలలో ఆ అభివృద్ధి విస్మరించబడ్డది. జిల్లా మెయిన్ రోడ్లు సరిగా లేవు. హైదరాబాద్లో 4 రంగులద్దిన అంబేద్కర్ చెప్తారు ఈ మాట. అంబేద్కర్ ఈ మాట విగ్రహం పెట్టుడే కాదు, విగ్రహం పెట్టి 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఎత్తిన టోపీ పెట్టిండు కేసీఆర్. కానీ అంబేద్కర్ ఆశయాలనేటివి కొన్ని ఉన్నాయి, అవి తూచా తప్పకుండా కనీసం ఈ సమంతనన్నా వాటి గురించి ఏమైనా అవగాహన చేసుకొని పరిపాలన చేసిండా? అంబేద్కర్ ఏం చెప్తారంటే, రంగులద్దిన రోడ్లు, అద్దాల మేడలు కాదురా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలి. ఏం ప్రమాణంలో మార్పు వచ్చింది? మీరు బిలో మిడిల్ క్లాసు ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్ అయితే ఒక అప్లికేషన్ ఇవ్వమంటే 1,40,00,000 మంది లైన్లో నిలబడి అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఇంకా అట్లా అన్ని దరఖాస్తులు చూస్తే ఒక్కొక్కరు 2 రకాల ఎలిజిబిలిటీస్లో ఉన్నారు. ఇంకా నువ్వు ఏమి జీవన దీన్ని పెంచింది? అయితే ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడుకున్నప్పుడు మెగా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము అనే మాట వచ్చింది టీఎస్పీఎస్సీ ద్వారా. అందులోనూ ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది. 60 రోజులు గడిచిపోయాయి, ఇప్పటికీ ఎందుకని ఆ దిశగా ఏ ఒక్క అడుగు ముందుకు పడలేదు? ఆ దిశగా ఒక మెసేజ్ కూడా రాలేదు అంటే? ఒకటి, మేము చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. టీఎస్పీఎస్సీ ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. దానికి మా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకుని మా ముఖ్యమంత్రి గారు గవర్నర్తో 1-2 సార్లు సంప్రదింపులు జరిపి ఆ టీఎస్పీఎస్సీ ఏదైతే కేసు పెండింగ్ ఉందో, ఏది నియామకాల పేపర్ లీకేజ్ అంశం పెండింగ్ ఉందో అది తేలే వరకు ఈ నెంబర్లను ఉన్న ప్రస్తుత చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని, ఇతర మెంబర్లను రిలీవ్ చేయనని గవర్నర్ అంటే
మేము మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని వేడుకొని నిరుద్యోగ పిల్లలు 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో ఏజ్ బార్లు అయిపోయి తిరుగుతున్నారు. వాళ్ళు ట్యూషన్ ఫీజులు కట్టలేక అశోక్ నగర్లో అక్కడిక్కడ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టుకోలేక ఒక దీంట్లో మగ్గిపోతున్నారు. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, వాళ్ళ మనోధైర్యం తగ్గిపోతుంది. మేము బూస్ట్ చేయాలంటే టీఎస్పీఎస్సీ ఫామ్ చేసి అర్జెంటుగా నోటిఫికేషన్ ఇవ్వాలనే మాట గవర్నర్ గారికి చెప్పి ఒప్పించి, వారు చాలా ఆ విషయంలో చాలా స్టబన్గా ఉండే, ఏది కోర్టు తీర్పు వస్తే కానీ లీకేజ్ విషయంలో వీళ్ళని రిలీవ్ చేయనని వారు చాలా స్ట్రాంగ్గా కూర్చున్నారు పట్టుబట్టుకొని. మేము మా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు మాట్లాడి ఆ కమిటీని వాళ్ళని రద్దు చేసి కొత్త ప్రపోజల్స్, అది కూడా చాలా డెమోక్రటిక్గా, నేను రాజును, నేను ఏ ఫత్వా ఇస్తే వాడే అధికారి, వాడే చైర్మన్, వాడే ఇదని కాకుండా ఒక ప్రజాస్వామ్యంగా అందరినీ కలుపుకొని అన్ని వర్గాల నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఫైనల్గా ఒక ఇది చేసినాం. ఆ ఎంపికలో భాగంగా ఈరోజు టీఎస్పీఎస్సీ కూర్పు జరిగింది. కూర్పు జరిగినాక వాళ్ళు కొంత సిస్టమ్ని, పాత పందికొక్కులు బొక్కి తిన్న ఇవి ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి కదా, వాటిని పూడ్చే కార్యక్రమం ఉన్నారు. అంటే చాలా పూల్ ప్రూఫ్గా మన టెక్నాలజీ ఉండాలి. ఆ ప్రాసెస్లో ఉంది. వన్స్ అది రెడీ అయిందంటే వెంటనే నోటిఫికేషన్ వచ్చేసి త్వరలో మెగా డిఎస్సి ఉంటుంది. గ్రూప్ 1లో ఆల్రెడీ ఉన్న పోస్టులకి ఇంకో అదనంగా 60 సబ్జెక్టు కరెక్షన్ 60-90 పోస్టులు ప్రభుత్వం యాడ్ చేసి వాళ్ళు కూడా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. సో నిరుద్యోగులకు ఒక భరోసా ఉంది. ఏది నిజంగా తెలంగాణ ఉద్యమంలో నాడు ఉద్యోగాలు, తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు తీసుకుంటామని కొట్లాడిన వాళ్ళలో నేను ఒకరిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ ఆవేదన ఏంటో నాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ పరిస్థితులన్నీ కూడా చాలా వివరంగా తెలుసు, ఎందుకంటే అనేక ఉద్యమాల్లో కూడా వారు కూడా పాల్గొన్నారు. సో నిరుద్యోగులలో ఒక భరోసా నింపే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. జాబ్ క్యాలెండర్ అందుకే ఇచ్చినాం, త్వరలో అది కూడా అమలు చేస్తాం. ఆ 100 రోజులు అనే లోపల దీని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మీరన్న సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు డెఫినెట్గా ఇచ్చి తీరుతాం. ఈ అన్నాడు విమర్శ చేయాలి. నిరుద్యోగులు అడుగుతలేరు మమ్మల్ని ఈ ప్రశ్న, వాళ్ళకు కూడా కనబడుతుంది కదా, వాళ్ళకు కూడా కనబడుతుంది కదా. ఒక హోప్ అయితే ఉంది. మరి కేసీఆర్ లాగా మనం పోయి అడగలేమని కాదు. వాళ్ళు ఎవరైనా ఏ మంత్రికైనా వచ్చి విజ్ఞాపన చేయొచ్చు, ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, విజ్ఞప్తి చేయొచ్చు, సలహాదారుని కలవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారుల నుంచి మంత్రుల వరకు, ముఖ్యమంత్రి వరకు అందరూ యాక్సెస్ ఉన్నారు. ఒక్కసారి మీరు మీ కెమెరా తీసుకొని 3 గంటల తర్వాత సెక్రటేరియట్ దిక్కుపోండి. సెక్రటేరియట్ ఎంత కలకల్లాడుతుందో, ఓ ఇది మనది, మన సెక్రటేరియట్ అని. అంటే ఒక యుద్ధం ముగిసినాక ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు చూడు, అట్లా వచ్చిపోతున్నారు సెక్రటేరియట్ కంటే. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికైనా, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికైనా. నిజంగా నువ్వు మంచి పరిపాలన అందిస్తే, నువ్వు ఇది అదేంది, నువ్వు దశాబ్దంలో శతాబ్ద అభివృద్ధి చేస్తే ఇన్ని విజ్ఞప్తి పత్రాలు ఎందుకు వస్తున్నాయి, ఇంతమంది ఎందుకు వస్తారు సెక్రటేరియట్? ఎక్కడో అక్కడ ఆరాం ఉండాలి కదా. అంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఎంత అధోగతి పాలు చేసినావో కేసీఆర్ ఇంకా రియలైజ్ అయితే లేరు. అది మూర్ఖత్వం అంటున్నాను నేను. ఇంకా దబాయింపు, ఇంకా ఎవడి మీద మీ ప్రతాపం అయిపోయా, గుంజి పడేసి కూర్చున్నారు మీరు కొన్ని రోజులన్నా మీకు సభ్యత ఉంటే, మీకు సంస్కారం ఉంటే, మీకు ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే, ప్రజలు మనం బండకేసి కొట్టిర్రా భయ్, మనం ఒక 6 నెలలు ఆగుదాం, 1 సంవత్సరం ఆగుదాం, ఒకవేళ ఈ ప్రభుత్వం చేపట్టకపోతే మళ్ళీ ప్రజలకు పోయి నిరసన చేస్తే మన ఒక ఇంగితం ఉండాలి కదా అంటున్నాను నేను. అరే డే 1 నుంచే ఇప్పుడు నేనేమంటా, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి మేమేమన్నా అఫిడవిట్లు ఇచ్చినామా? బట్ అక్కడే మెయిన్ క్వశ్చన్ అనేది అక్కడే వస్తుంది. మీరేమో వాళ్ళు చేశారంటున్నారు, వాళ్ళేమో మేము చేయలేదు, కేవలం మీరు మాత్రమే ముందుకు తీసుకొచ్చారంటున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎట్ ద సేమ్ టైం ప్రశ్నించాల్సింది ఎవరిని అక్కడ? ఈ రాష్ట్రంలో ఏమంటారు, రాష్ట్రాన్ని కాపాడుతాను అనుకున్నాడు ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఆగం చేసిండు అనే దానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇగో ఇది మీడియాలో పబ్లిష్ అయింది. ఏమంటారు, బాబ్లీకి ఎత్తిపోసుకోండి. ఎక్కడి నుంచి? మహారాష్ట్రలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత మహారాష్ట్ర నాందేడ్లో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఇక మన శుద్ధపూస ముఖ్యమంత్రి, మీరు జూమ్ చేస్తే చూపించచ్చు, శుద్ధపూస ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బరిగిన శుద్ధులు చెప్తున్నా, మీకు చూపిస్తున్నా, ఆన్ ప్రూఫ్, ఇట్ ఈస్ అ రికార్డ్. మీడియాలో వచ్చిన పేపర్ క్లిప్పింగే చూపిస్తున్నాము. ఆయన ఏమంటుండంటే, మీరు మహారాష్ట్ర వాళ్ళు మనం అంతా కలిసిపలిసి, అంటే ఇక్కడ ప్రజలు, అంటే ఆయన అక్కడ పార్టీని విస్తరించుకోవాలి కదా, మహారాష్ట్రలో పార్టీని విస్తరించుకోవాలి కాబట్టి నేను మీ ప్రభుత్వానికి చెప్తున్నా, ఏమని, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు ఎత్తి బాబ్లీలో పోసుకోమంటున్నాడు. బుద్ధి ఉండాలి కదా. నిన్ను 10 ఏళ్ళు ఉద్యమ నాయకుడు అని నువ్వు చెప్పిన అబద్ధాలని నమ్మి తెలంగాణ సబ్బండ వర్గాలు చేసిన శ్రమ కష్టం అంతా కూడా నీ ఖాతాలు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే మూర్ఖుడివి నువ్వు వచ్చి ఇలా నల్గొండ ప్రజలకు ఏం మొహం పెట్టుకొని చెప్తావు? మేము చెప్పమా? రేపు అసెంబ్లీలోనే చెప్తాం.
కేసీఆర్ బండారం ఏందో, కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడిండో, అధికారులను ఏ రకంగా ఒత్తిళ్లు చేసి ఈ కార్యక్రమాలను నెరవేర్చిన రేపు అసెంబ్లీలో ఎక్స్పోజ్ చేయమా? ఇది 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 ఉదాహరణ కదా. మహారాష్ట్ర వాడిని నీళ్లు మన నీళ్లు ఎత్తుకొని పోమని చెప్పే మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నాయకుడు ఆయన స్వార్థ రాజకీయం కోసం, ఆయన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఇంత మనం అనుకున్న నీళ్ళనే దోపిడీ చేసుకోమని ఓపెన్ ఆఫర్ ఇస్తుంటే ఆయనని ఇవ్వడండి. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ని క్షమించదు. ఇంకా కేసీఆర్ అట్లా ఉన్నాడు కాబట్టి, బెడ్ మీద ఉన్నాడు కాబట్టి ఇంకా మేము కేసీఆర్ ఈ విషయాలు ఏమి బయటికి తీస్తలేము. రేపు అసెంబ్లీలో చూడండి కథ ఎట్లుంటుందో. ఏమేమి వస్తాయి బయట? అన్నీ బయటకు వస్తాయి. ఆయన కాళేశ్వరం విషయంలో అధికారులు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆయన చేసిన డీవియేషన్స్ ఉన్నాయి. ఆయనే పెద్ద ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కదా, ఆయనే ఎక్స్పర్టు, నీటిపారుదల ఎక్స్పర్ట్ కింద ఆయన చేసిన మిస్మేనేజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కాంట్రాక్ట్ ఒత్తిళ్ళు ఉన్నాయి, పర్మిషన్ లేకుండా ఎస్కలేషన్స్ ఎట్లు ఇచ్చినవి ఉన్నాయి. అయితే ఇక్కడ జరగాల్సినటువంటి పోరాటం ఎవరితో జరగాల్సిన అవసరం ఉంది? కేవలం ఒక బీఆర్ఎస్ను లేకుంటే బీఆర్ఎస్ మిమ్మల్ని అనడం తూతూ మేమే ఇది కాకుండా కేంద్రంతో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ తర్వాత పక్క రాష్ట్రాలతో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం జరిగిన నష్టం ఎక్కడుంది అని వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ సైడ్ లైన్ అయిపోతున్నాయి అనిపించట్లేదా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, అటాక్ల మీద? ఇప్పుడు కవిత గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, 10 ఏళ్ళు దోసుక తిన్న దొంగ అలా మమ్మల్ని దొంగ అంటుండే. మేము వచ్చి 2 నెలలు కాలేదు, మేమేం చెక్ల మీద సంతకాలు పెట్టలేదు, మేమేం అగ్రిమెంట్లు చేసుకోలేదు. దొంగ దొంగ అని అరుస్తుంటారు చూసినా, ఆ కార్యక్రమం కేసీఆర్ గారు వారి టీము ఆ ఇద్దరు ఉన్న వారి అల్లుడు కొడుకు చేస్తున్నటువంటి కార్యక్రమం. అది మేము చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? రేపు పొద్దున్న ప్రజల్లో మేము ఎక్కడ ఎక్స్పోజ్ అవుతామో, మమ్మల్ని ఇంత ముఖం చెల్లకుండా చేస్తారేమో ఈ ప్రభుత్వం అని చెప్పి ముందే జాగ్రత్త పడి మా మీద ఒక బద్నామం వేసే కార్యక్రమం ఇస్తుంది. కానీ మీకు తెలుసు, మన నిజం చెప్పులు దొరుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తాట. ఇగో ఇప్పుడు ఈ అబద్ధాల కోర్లు అదే ప్రాసెస్లో ఉన్నారు. మేమేమో అంతా రెడీ చేసి తర్వాత కానీ ఈయన సంగతి చెప్పొద్దని ప్రభుత్వం ఉన్నది. మేము మా పోరాటం కేసీఆర్ మీద కాదు. కేసీఆర్ డెఫినెట్గా కేసీఆర్ కానీ మంత్రులు కానీ ఇంకే ఏ అధికారులు కానీ వాళ్ళు ఎంత అవినీతి చేసిండ్రో, ఎక్కడ తప్పులు చేసారో వాటన్నిటికీ తగిన చర్యలు అనుభవిస్తారు. చట్ట ప్రకారం ఏముంటుందో ఆ చట్ట ప్రకారం తీసుకునే చర్యలు ఉంటాయి. బట్ నేనేమంటున్నా, మా పోరాటం వీళ్ళ మీద కాదు, మా పోరాటం ఢిల్లీలో ఎప్పుడూ నడుస్తుంది. మేమేమి ఢిల్లీతో కాంప్రమైజ్ అయ్యేటోళ్ళం కాదు. ఒకటి, మా రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి ఇప్పటికీ 3 సార్లు కలిసాను ముఖ్యమంత్రి గారు, 2 సార్లు కలిసాను. ప్రమాణ స్వీకారం చేసినాం కలిసినారు, మళ్ళా మధ్యాహ్నం కలిసినారు, మంత్రులను కలుస్తుండ్రు, రిక్వెస్ట్లు చేస్తున్నారు, మాకు రావాల్సిన నిధులు రిలీజ్ చేయమంటున్నారు. వారి మీద పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. బీజేపీతో అంటగాగింది కేసీఆర్, మేమైతే అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కదా. బీజేపీ మేము ఉత్తర దక్షిణ ధృవాలం. సో డెఫినెట్గా మా రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. ఒకటి, పక్క రాష్ట్రంతో కూడా తెలుగు ప్రజలందరూ అన్నదమ్ములమే. బట్ నా కంచంలో బువ్వ నువ్వు లాక్కపోతావంటే అన్నదమ్ములు ఎక్కడిది? అంతే కదండి. మా టెరిటరీలో వాళ్ళు ఏదన్నా చేయాలని చూస్తే డెఫినెట్గా దానికి సంబంధించిన జవాబు వాళ్ళకి దొరుకుతుంది. దానిలో ఏం కాంప్రమైజ్ లేదు. మాకు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మాకు కాళోజీ సిద్ధాంతమే ఆదర్శం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతం లోపలనే పాతలు పెట్టమన్నాడు. సో రేపు అసెంబ్లీలో ఎక్స్పోజ్ అయినాక ఏ హుస్సేన్ సాగర్లోనో పెడతాం. ఇక్కడ ప్రాంతంలో ఎవడైతే నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నిండా ముంచి తెలంగాణ భవిష్యత్తును అతాకుత్రం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన దొంగలు ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ నీళ్ళలో బొంద పెడతాము. అట్ ద సేమ్ టైం ప్రాంతేతరుడు ఎవడన్నా ద్రోహం చేస్తే పొలిమేర ఆవరి వరకు తరిమి కొడతాం. ఈ 2 సిద్ధాంతాలు మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, వారి ప్రతినిధిగా మేము చెప్తున్నాం. సో దీనికి కట్టుబడి ఉన్నాం మేము. ఇక్కడే ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకో కీలక అంశం, మీరు కేంద్రంతో పోరాడతాము అంటున్నారు. అయితే 3వ సారి కూడా మేమే వస్తాము అనే మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్తున్నారు. కాంగ్రెస్ కి ఎంత కష్టపడ్డా 40కి మించి సీట్లు రావు. వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు జాలేస్తుంది, బాధ కలుగుతోంది. ఇలాంటి పరిస్థితికి కారణం కాంగ్రెస్ అనే మాట ఉంది. మీరు కేసీఆర్ గారి స్పీచ్లు చూసారా దిగిపోయే ముందు? అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్న రోజులు వారి స్పీచ్లు వింటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ తెలంగాణను నా టెరిటరీ, ఇది నా రాజ్య స్థాపనం చేసుకున్నా, కేసీఆర్ రాజ్య స్థాపన చేసుకున్నా, ఇక బతుకున్నంత కాలం నేనే ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అనే కలలుగంటూ మాట్లాడిండు. ఏమైంది? ఫామ్ హౌస్కి పోయి కూర్చుంటుంటా లేదా? రేపు మోడీ పరిస్థితి కూడా అదే. ఆయన ఏదో ఆశ్రమమో గుడో వెతుక్కోవాలి. ఆయన
ఇవన్నీ దేశం వెలిగిపోతుందన్న నాడే దిక్కులేదు, ఇవాళ ఎవడు వచ్చిండ్రు. అయితే మహేష్ గారు, ఇప్పుడు మీరు మనం పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా కీలకమైనటువంటి అంశాన్ని మోదీ పదే పదే చెప్తున్నారు. మాకు 370 సీట్లు వస్తాయి, ప్లస్ 30 సీట్లు మా మిత్రపక్షాలకు వస్తాయి, 400, కాంగ్రెస్ మాత్రం 40కే పరిమితం అవుతుంది అనే మాట కాదంటారా? నేను అదే అంటున్నా, కేసీఆర్ గారు ఎన్నికల్లో దిగిపోయే పదవిచ్యుతులు అయ్యే కన్నా ముందు ఎన్నికల సభల్లో మాట్లాడిన మాటలు చూస్తే కేసీఆర్ గారు వారి రాజ్యాన్ని స్థాపించుకున్నట్టు, ఆయన బతుకున్నంతకాలం ఆయనే ఈ రాజ్యానికి రాజైనట్టు, వాళ్ళ కొడుకు మంత్రి, ఆ తర్వాత మళ్ళీ పట్టాభిషేకం ఆయనకే చేస్తామన్నట్టుగా మాట్లాడిండు. ఇది నాదే, ఈ నన్ను కొట్టేటోడు ఎవడు ఇక్కడ అని. సో వచ్చిండు కదా. నేనేమంటున్నా, దిగిపోయి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చింది. సో నేనేమంటున్నా, మోడీ పరిస్థితి కూడా రేపు అదే అవుతుంది. ఆయన రేపు ఏ గుడియో లేకపోతే ఏ ఆశ్రమమో చూసుకొని ఆయన శేష జీవితం గడపాల్సిందే. మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశ ప్రజలు ఇప్పటికీ ఒక క్లారిటీతో ఉన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చే ముందు ఇంటి పప్పు ఉప్పు ధరలు ఎంతుండే, నూనె ఉప్పు ధరలు ఎంతుండే, ఈరోజు ఎంతున్నాయో గృహిణులకు కూడా అర్థమైంది. రైట్. మోడీ గారు రాకముందు డీజిల్ పెట్రోల్ ధరలు ఎంతుండే, మధ్యతరగతి వాహనాలు బండ్లు నడుపుకునే దగ్గర నుంచి ఆటోలు తో పాటుగా చాలా అంశాల్లో మోడీ గారి పట్ల అందరికీ రియలైజేషన్ వచ్చింది. ఇక వాళ్ళు నమ్ముకునేది ఏంది, ప్రచారం చేసుకునేది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రామ మందిరం అని తీసుకొచ్చారు కదా, అన్ని పార్టీలో రాముని భక్తులు ఉన్నారు. వాళ్ళకేమి ఏమంటారు, రాముడు గత కాలంలో పోతూ ఫత్వా ఇయ్యలేదు, ఎక్కడ అట్లాంటి నోటిఫికేషన్ ఏమి ఇచ్చిపోలే, వాళ్ళకి ఎండార్స్ చేసిపోలే. అన్ని పార్టీల్లో రాముడు భక్తున్నారు, మీరు కొలుస్తారు, నేను కొలుస్తా, అందరం కొలుస్తాం. సో ఏ భక్తు ఉన్నా ఏది ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే కడుపుకి ఏందని చూసుకుంటారు ఎవరైనా కూడా. ఏ మోడీ వల్ల మేము సుఖపడ్డామా నష్టపోయినామా, డైలీ వేజ్ లేబర్ దగ్గర నుంచి ఆటో రిక్షా వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ వరకు కూడా మోడీ పరిపాలనలో సఫర్ అయిన వాళ్ళే. కానీ ఎవరన్నా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉంటే, ఎవరు అవి ఎత్తుకపోయిన వాళ్ళు ఉన్నారు చూసిండ్రు, ఏది 1000 కోట్లు మోసం చేసి చౌస్కి కానీ, నీరవ్ మోదీ కానీ, లలిత్ మోడీ కానీ, ఈ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. సో ఈ గ్యాంగ్, విజయ్ మాల్యా కానీ, వీళ్ళని దేశాన్ని దాటించి వాళ్ళేమో ఇంగ్లాండ్లో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా అటు ఇటు ప్లే బాయ్ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు తప్ప కొంతమంది కార్పొరేట్ శక్తులు దాదాపు 12 లక్షల కోట్లు కార్పొరేట్ రుణాలు మాఫీ చేసినటువంటి బ్యాచ్ తప్ప వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప సామాన్యుడికి ఏందండి. అయితే ఒక 100 రోజులు ఆగండి, 1000 ఏళ్లకి సంబంధించినటువంటి ప్రణాళిక ఉంది, దాన్ని నేను 3rd టర్మ్ రాబోతున్నాను, అందులో నేను దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రణాళికలు ఇవన్నిటిని బయట పెడతాను. మోడీ గారు మొదటగా పార్లమెంటు అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి 2014లో ఆ స్పీచెస్ మీరు చూస్తే మీకు దాని రెఫరెన్స్ దొరికిపోతే ప్రజలకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఏమంటారు ఆ రోజు, నల్లధనాన్ని తీసుకొచ్చి మీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాము, అంత సంపద బయట ఉంది అని అన్నాడు. 10 ఏళ్ళలో నిన్ను ఎవడు ఆపిండు? వచ్చినాయి మీ అకౌంట్లో 15 లక్షలు? మీ అకౌంట్లో 15 లక్షలు క్రెడిట్ అయినాయా చెప్పండి? మీ అకౌంట్లో 15 లక్షలు క్రెడిట్ అయినా, మీ కెమెరామెన్ అకౌంట్లో 15 లక్షలు క్రెడిట్ అయినాయా? క్రెడిట్ అయితే వాళ్ళు ఈ ఉద్యోగాలు ఎందుకు వేస్తారు? వాళ్ళు ఏదో సొంతంగా బిజినెస్ పెట్టుకుంటారు కదా. సో నేనేమంటున్నా, నా అకౌంట్లో కూడా క్రెడిట్ కాలేదు. సో నేనేమంటున్నా, మీరు రామున్నే చేయబట్టుకొని చిటికిన వేలతో నడిపించిన మోడీకి బయట దేశాల్లో ఉన్న దొంగలను 5గురిని పట్టుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న అప్పులని తీర్చారాదా? అంటే ఈయన దోస్తాన్ని దొంగలతోని తప్ప ఈ రాముని భక్తులతోని కాదు. ఆ విషయం అయితే స్పష్టమైంది కదా. సో నేనేమంటున్నా, మధ్యతరగతి వాడికి కూడా అర్థమైపోయింది మోడీ బోగస్ ప్రచారం, మోడీ చేసుకుంటున్నటువంటి ఈ బోగస్ నమ్మి ఎవరో మళ్ళీ ఓట్లేసి మోడీని ఏదో గెలిపిస్తున్నారు. ఆయన కూడా కేసీఆర్ గారు ఎట్లయితే పర్టికలర్గా అన్నారో ఆయన కూడా పర్టికలర్. ఇక ఈయన 100 ఏళ్ళు అన్నాడు, ఇది దశాబ్దంలో శతాబ్ద అభివృద్ధి, ఆయన ఇంకో అడుగు ముందుకేసి 1000 ఏళ్ళు అంటున్నాడు. సో నేనేమంటున్నా, ఇచ్చిన 10 ఏళ్లలో ఏం చేసినారనే ప్రజలు న్యాయ నిర్ణేతలండి. వాళ్ళు స్కూల్లో టీచర్ లాగా రాసిన దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. సో 10 ఏళ్లలో వీళ్ళిద్దరి పరీక్ష, ఒకరి పరీక్ష తేలిపోయింది, వాళ్ళు అటర్ ఫెయిల్యూర్ అని ఇంటికి పంపించేసారు. నెక్స్ట్ మోడీ గారిదే ఉంది, ఇంక ఇది పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్కి? కాంగ్రెస్ 100% ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ మెజారిటీ స్టేక్స్ క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇండియా కూటమి నుంచి ఇప్పటికీ వెళ్ళిపోతున్నటువంటి పార్టీలు కావచ్చు, అందులో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నప్పటికీ కూడా వస్తుందా ఇండియా కూటమి? నేను అదే అంటున్నాను, కాంగ్రెస్ విల్ బి ఏ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద పార్లమెంట్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచిన ఒక పార్టీగా ఉంటుంది. ఇండియా అలయన్స్ కలిసి వచ్చి మా భావ సారూప్యత ఉన్న వాళ్ళతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సో కాంగ్రెస్ లెడ్ ఇండియా కూటమి రేపు రాబోయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణ మట్టుకు ఖమ్మం నుంచి కానీ తెలంగాణ నుంచి ఏదో ఒక ప్లేస్ నుంచి సోనియా గాంధీ గారిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆమె రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గ్రీన్ సిగ్నల్ వస్తుందా? సో వెయిటింగ్, ఉన్న సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామనే మాట మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి వారు చెప్పినట్టుగా సమాచారము. ఆ నిర్ణయం కనుక తెలంగాణలో వస్తే సౌత్ ఇండియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. సోనియా గాంధీ గారు పోటీ చేస్తే కేవలం తెలంగాణ కాదు, తెలంగాణలో ఆమె వారు ఎక్కడ నామినేషన్ ఇచ్చినా తెలంగాణ ఇచ్చిన దేవతలాగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆమెను ఎక్కడి నుంచి అయినా భారీ మెజారిటీతో గెలిపించి పంపిస్తారు. కానీ తెలంగాణలో వారు నామినేషన్ వేస్తే పక్కనే ఉన్న కర్ణాటక, మనకు ఆనుకున్న ఆంధ్ర, తమిళనాడు, కేరళ, అన్ని రాష్ట్రాల్లో, ఆ మహారాష్ట్ర వరకు ఇటు నార్త్ మనకున్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సో అన్ని ఈ సౌత్ పోల్ మొత్తం కూడా కాంగ్రెస్ ఉవ్వెత్తున లేచే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీలో భాగంగానే మేము వారిని పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, అవకాశం ఉంటే డెఫినెట్గా పోటీ చేయమని. సో వారి నిర్ణయం, పోటీ చేయాలా, చేస్తే ఎక్కడ చేయాలని సోనియా గాంధీ గారి నిర్ణయం. తెలంగాణలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? మా టార్గెట్ 17 ఎక్కడ తగ్గి కొట్లాడే అవకాశం. ఎంఐఎం కూడా ఇవ్వరా? మేము దాన్ని కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటే ఓల్డ్ సిటీలో ఉన్న హిందూ ముస్లిం సోదరులందరికీ, అక్కడ ఓల్డ్ సిటీలో కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం పెట్టిన కొట్లాట్లు తప్ప వాస్తవం కొట్లాట్లు ఉండవు. మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ ఒక బృహత్తమైన ప్రణాళికతో ముందుకు వస్తుంది. ఏంటి ఆ ప్రణాళిక? లండన్లో థేమ్స్ నది ఎట్లయితే మేము వాళ్ళు అభివృద్ధి చేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చుకున్నారో అట్లనే ఓల్డ్ సిటీ నుంచి ఈ పోతున్న మూసీ రివర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము బాగు చేసి దాన్ని ఒక అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం. తద్వారా దాన్ని ఆనుకొని ఉన్న ఓల్డ్ సిటీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. దీని మీద మేము లండన్లో చర్చలు జరిపినాం, దుబాయ్లో ఆర్కిటెక్ట్స్తో చర్చలు జరిపినాం. ఇక్కడ కూడా రివ్యూస్, నిన్న కూడా హెచ్ఎండి ఆధ్వర్యంలో రివ్యూస్ జరుగుతున్నాయి. సో మేము టెండర్స్ పిలుస్తాము. మనకు తెలంగాణ ఎక్స్చేకర్కు పెద్దగా నష్టం లేకుండా ఏ కంపెనీ ముందుకు వస్తుందో ఒక ఎక్స్పర్టైజ్డ్ కంపెనీని వారికి అవకాశం ఇస్తాము. ఖచ్చితంగా మూసీ రివర్ని థేమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విజన్. సో ఇది చూసిన తర్వాత కూడా ఓల్డ్ సిటీ ప్రజలు ఎందుకు వదులుకుంటారు ఇట్లాంటి అవకాశం అంటున్నా. డెఫినెట్లీ అసదుద్దీన్ ఓవైసీ, డ్యూ రెస్పెక్ట్ హిమ్, ఆయన కూడా ఓడించడానికే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తో పాటుగా మిగతా స్థానాలు మీకైతే తెలుసు. డెఫినెట్గా మేము మెజారిటీ స్థానాల్లో హైదరాబాద్ పక్క పెడితే రూరల్ అంతా మాదే కదా. కొన్ని స్థానాలు అయితే మొత్తం 7 ఇప్పుడు పెద్దపల్లి ఉంది, 7 మాయే. సో కరీంనగర్ 4 మాయి, 2 సెకండ్ ప్లేస్లో ఉన్నాం, 1 థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మెజారిటీ 6 స్థానాల్లో మాదే ఉంది కదా పర్ఫార్మెన్స్. నేనేమంటున్నాం, ఒక్క సీటు కూడా వదిలే సమస్య లేదు. 17 కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచే ప్రయత్నం చేస్తుంది. అండ్ మహేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కరీంనగర్లో ఏమైనా ఉన్నారా? పార్టీ నిర్ణయం అండి, దానికి నేనేం అప్లికేషన్ కూడా చేసుకోలేదు. కరీంనగర్ ఎంపీ సీట్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. కొంతమంది ఎక్కడో సోషల్ మీడియాలో నా పేరు కూడా ప్రమోట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. పార్టీ పిలిచి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేసే కార్యకర్త నేను, అంతే. ఎస్. సో ఇప్పుడు ఈ పోటాపోటీ వాతావరణం ఏదైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టార్గెట్ అనేది పార్లమెంట్ ఎన్నికలైనా బియాండ్ ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. 5 ఏళ్ల పాటు ఇలాంటి వాతావరణమే తెలంగాణలో ఉండబోతుంది. మేము చేస్తున్న మాకు ప్రజలు మా మీద నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇచ్చిండ్రు. మేము చేస్తున్న కార్యక్రమాలని ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతాం తప్ప ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఎవరికి కావాలి? అధికారానికి దూరమైన మత్తులో బతుకుతున్న వాళ్ళకి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా కవిత గారు, ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి భాషను ఎంకరేజ్ చేయదు. కానీ అవతల వాళ్ళ భాష, తెలుగు వచ్చినానికి తెలుగులోనే సమాధానం చెప్పాలి, ఉర్దూ వచ్చినానికి ఉర్దూలోనే సమాధానం చెప్పాలి, ఇంగ్లీష్ వచ్చినానికి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి. అట్లనే బూతు శాస్త్రానికి పితామహులుగా ఉన్నటువంటి వాళ్ళకైనా, బూతు శాస్త్రంలో అధ్యయనం చేస్తున్న వాళ్ళైనా ఆ బానిసలందరికీ ఇదే మాటతోని సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప ప్రజలు అన్యదా భావించవద్దు. ఇది కేవలం నోట్లో పెట్టుకోండి కొంతమంది వాళ్ళకు మాత్రమే ఈ భాష డెడికేట్ చేస్తున్నాం. మేము కూడా మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మేము ఒక 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 2014 నుంచి ఇటు వరకు ఏ రోజన్నా ఒక భాష అటు ఇటుగా మాట్లాడిన సందర్భం ఉండదు. కానీ కొంతమందికి సమాధానం వాళ్ళ భాషలో ఇస్తే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదని డెఫినెట్గా మేము కూడా అదే సమాధానం ఇస్తాం. అండ్ ఈట్కా జవాబ్ పత్తర్సే చేయంగే. మేము సత్తాలో ఉన్నాం. ఎక్కడో ఓడిపోయినోడు ఇంట్లో నెత్తికి మేము గుడ్డ వేసుకున్నోడే ఇట్లా మాట్లాడితే మరి రూలింగ్లో ఉన్నోడు ఎంత మాట్లాడాలి? సో పవర్ను ఉపయోగించుకొని ఇంకా పవర్ కాదు, మాటకు సమాధానం ఇంకా జోరుగా వస్తుందని చెప్తున్నా నేను. దానికి చర్యకు ప్రతిచర్య ఉండాలి కదా. నేను ఇంకా ఏంటి, ఇప్పుడు మేము ఇంకా కోటలో రాజు ఉన్నాడు, రాజుకు నేను బానిసనని మురుగుతున్నారా? మురిగే వాళ్ళంతా నాకు అర్థం కాదు. బీ కేర్ఫుల్. ఇది ఏమంటారు,
మంచి రాజకీయాలు చేయాలని ఎవరైనా ముందుకు వస్తే వి విల్ వెల్కమ్. మొన్న బీజేపీ ఎంపీ ఒక మాట మాట్లాడాడు, కేసీఆర్ ఒక నియంత, ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం చేసే పనులను వ్యతిరేకించడానికి మేము ఆ భాషలో మాట్లాడినాం, బట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్లా మాట్లాడలేము, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుందని ఒక మాట మాట్లాడిన ఒక ఎంపీ, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఇంకొక ఆయన బీజేపీ ఆస్పిరెంట్ అని ఆయన మేము అనుకున్న కంటే బెటర్గా పరిపాలన జరుగుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పి నేను విన్నది, స్వయంగా చూసిన ఆ ఇంటర్వ్యూ. సో మేము అనుకున్న దానికంటే మంచి పరిపాలన జరుగుతుంది, ఇది ప్రజా పరిపాలన అని. సో ప్రజా పరిపాలనకు నాటి రాజరిక పోకడలకు నియంత పరిపాలనకు తేడా బీజేపీలకు కూడా అర్థమైంది కదా. సో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ భాషలో చెప్తే మేము ఆ భాషలో సమాధానం చెప్పడానికి తయారున్నాం, దేనికి తగ్గేది లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అండ్ ఇట్ విల్ గో ఆన్, ఎక్కడ స్టాప్ అయ్యే పరిస్థితి లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. Thank you. థ్యాంక్ యూ అండి.